కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. సీఎంకు అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఆయన అన్నారు. డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని సీఎం పరిశీలించాలని తెలిపారు. లాఠీ దెబ్బలైనా తింటాం గానీ డంపింగ్ యార్డ్ను అడ్డుకుంటామని చెప్పారు. బడి మీ అదృష్టము చాలా దురదృష్టము. ఇవాళ ఆగింది మరమ్మతికి ఆగింది. బట్ ఒక మంచి పేరు చూసి దగ్గర ప్రయత్నం చేయాలి. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇవాళ అంతకుముందు బీహార్ వైపు ఇదే చెప్పచ్చాడు, ముంబై వైపు ఇదే చెప్పచ్చాడు. బీహార్లో అక్కడ మీడియా, మహారాష్ట్రలో అక్కడ మీడియా వాస్తవాలు ఇక్కడ వచ్చి తెలుసుకొని పోయి ముఖ్యమంత్రి గారు చెప్పేటి అన్ని అబద్ధాలే అని చెప్పి అది రాష్ట్రం కాబట్టి ఇలా రెండు రాష్ట్రాల్లో ఓడిపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు. మేము ఇలా ఈ విషయాన్ని ఇలా హుజూరాబాద్ ప్రజలు ఇబ్బంది పడద్దు వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు రావడం జరిగింది. ఇది ఇక్కడ వెంటనే షిఫ్ట్ చేసి వేరే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోక వేరే ప్రాంతాన్ని చూసి ప్రజలకు అక్కడ పరిసర ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా డంపింగ్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇట్లా అని చెప్పి బీజేపీలో వద్దన్నారు కదా, డంపింగ్ యార్డ్ పెట్టమనకండి, అట్లా మూర్ఖత్వాన్ని ఓకోకండి. డంపింగ్ యార్డ్ మేము వ్యతిరేకం కాదు, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో పెట్టడాన్ని మేము సమర్థిస్తాం. నిరుద్యోగ భృతి ఇస్తున్నామంటే ఒప్పి రాజీనామా ఇస్తాను కూడా చేయి. విద్యార్థి భరోసా గారు ఇస్తున్నామని చెప్పి ఒప్పి నేను రాజీనామా ఇస్తాను, రాజీనామా అయ్యి. రైతులకు నువ్వు ఇస్తాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రూవ్ చేయి. 12,000 ఎందుకు ఇచ్చినావు, మరి 3,000 మరి అవి 5 ఎకరాలకు ఎందుకు ఇస్తున్నావు, ఎకరానికి ఎందుకు ఇస్తున్నావు, 2 ఇస్తాను ఎందుకు కొట్టినావు. రైతు కుళ్ళకు 12,000 ఇస్తా అని చెప్పి ప్రూవ్ చేయి, రాజీనామా చేస్తా. ఇన్ని అబద్ధాలు ఆడి దీనికి ముఖ్యమంత్రి గారు సిద్ధమా? నేను రెడీ ఉన్నా. నేను 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయాలంటే నేను రాజీనామా చేస్తా. నువ్వు ప్రూవ్ చేస్తావు నువ్వు లేవు రాజీనామా అయ్యి. నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా, ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తే నువ్వు రాజీనామా అయ్యి. దీనికి సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇది ఎవరి ముందు జరగాలి? కేరళ నుంచి మీడియాను నువ్వు రప్పిస్తావా, నేను